జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటన రోజు ఏదో ఒక వాహనం తగిలి సింగయ్య అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు, దురదృష్టకరం, ఒక మనిషి ప్రాణం పోవడం, ప్రమాదవశాత్తు చనిపోయారు. ఇదైతే ఫ్యాక్ట్ కదా. ఆ వాహనం జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ అన్నది కొందరి ప్రచారం. కాదు, మరొక వెహికల్ అని చెప్పి ఫస్ట్ ఎస్పీ చెప్పారు, తర్వాత ఎస్పీ కాదని చెప్పారు. అది వేరే విషయం అనుకోండి. వేరే వెహికల్ అని చెప్పి కొందరు, కాదు జగన్ వెహికల్ అని చెప్పి వాళ్ళు. ఏదన్నా ప్రమాదమే కదా. కానీ పాలకులు, పాలకపక్ష మీడియా, వాళ్ళ స్లీపర్ సెల్స్ మేధావులు, వీళ్ళు దీని చుట్టూ చేస్తున్న హంగామా చూస్తుంటే ఇదేందో అందరూ విపరీతంగా తాగి పబ్లోనో ఇంకేడో డ్రగ్స్ తీసుకొని, గంజాయిలు తీసుకొని, మందు తాగి కళ్ళు మిల్లు కనిపించకుండా పోయి తోలుకుంటూ పోయి ఎక్కిచ్చారన్నట్లు, లేకుంటే ఇదేదో అంతర్జాతీయ టెర్రరిస్టు కార్యకలాపాలుగా అదే ఆ కార్యక్రమం అన్నట్టు. ఎవరెవరి మీదో, డ్రైవర్ మీద కేసట, జగన్ మీద కేసట, వైవి సుబ్బారెడ్డి మీదట, పేర్ని నాని మీదట, విడుదల రజని అట, జగన్ పిఏ నాగేశ్వరరెడ్డి. అదే వీళ్ళందరి మీద ఎందుకు అంటే వాళ్ళు కారులో ఉన్నారట. వాళ్ళు కారులో ఉన్న వాళ్ళ మీద కానీ కేసు పెట్టేస్తారా? అదే నెట్టింటి ఒక జోకులు వెళ్తూ ఉన్నాయి. ఆయన బస్సు ప్రమాదం జరిగితే బస్సులో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెడతారా అని. కారులో ఉంటే కారులో వాళ్ళ మీద, ఒకవేళ వీళ్ళు ఉన్నారన్నది నిజమే అనుకున్నాం, వీళ్ళ షూలో కాసేపు కాలు పెట్టే ఏమంటారు, అమెరికా నుంచి తెచ్చిన 5K కెమెరాతో రికార్డ్ చేసినట్లు రోంత మాత్రమే జూమ్ చేసి రికార్డ్ చేసిన జగన్ కారు కింద పడ్డారనే వీడియో ఫర్ నేమ్ సేక్ నిజమే అనుకున్నా. కారులో ఉంటే కేసు పెట్టేస్తారా? వాళ్ళకి ఆ విషయం తెలుసు, అది తెలిసి చెప్పలేదనుకో ఫర్ ఎగ్జాంపుల్, అయితే కేసులు పెట్టేస్తారా? ఆ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు, 1000 మంది మీద కేసులు పెట్టాలి లెక్కన. 1000 మంది మీద పెట్టండి కేసులు. కారులో ఉన్న వాళ్ళ మీద ఎందుకు, పక్కన చూసిన వాళ్ళ మీద కానీ కేసులు పెట్టాలి కదా. ఏందో ఇప్పుడు ఇంకా దీని చుట్టూ మరికొందరు తప్పించుకున్నట్టున్నారు, వాళ్ళని కానీ పెట్టేయాలి, వాళ్ళేం పాపం చేశారు అనుకున్నారేమో. అంటే తలసిల రఘురామ్ కదా మెయిన్ ప్రోగ్రామ్ జగన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. ఇప్పుడు ఆయన కానీ ఇంకా మనం ఏ కేసులో దొరకట్లేదు అనుకున్నారేమో. ఇప్పుడు ఆయనను టార్గెట్గా చేసుకొని ఇంకొక విచారణట. దానికోసం తెలుగుదేశం పార్టీ పత్రికలు ఘనంగా బ్రేకింగ్లు వేస్తూ ఉన్నాయి. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసు నుంచి తప్పించే కుట్ర జరిగిందట. అవును, అంతర్జాతీయ టెర్రరిస్ట్ కార్యకలాపాలు ఇవి. కుట్ర జరిగిందట. ఇందులో కీలకం గుంటూరుకు చెందిన ఒక ముఖ్య నేతతో పాటు తలసిల రఘురామ్ గారు కూడా అట. వాళ్ళు బ్రేకింగ్లు ఎత్తున్నారు. దీని మీద విచారణ కమిటీ వేశారంటబ్బా. ఏమంట? జగన్ కారే గుద్దిందట. ఆ విషయం తెలిసి తెలివిగా దేవినేని అవినాష్ వాళ్ళ అనుచరుడి వెహికల్ తెర మీదకి తెచ్చారట. ఇదంతా కొందరు పోలీసులు, వైకాపా పెద్దలు కుమ్మక్కై చేశారట. దీని మీద విచారణ చేస్తున్నారట. కొందరి ఫోన్లు చెక్ చేస్తున్నారట, ఎవరి నుంచి ఎవరికి ఫోన్లు వెళ్ళాయి, ఎవరి నుంచి ఎవరికి ఫోన్లు వచ్చాయి అని. దీని వెనకల భయంకరమైన కుట్ర ఉంది. కుట్రను తేల్చేయడం కోసం విచారణ కమిటీ వేశారట. ఎవరితో వేశారో మనకు తెలియదు. ఇదంతా కుట్రట. కుట్రను తేల్చి ఒక కమిటీ వేశారట. ఏం కుట్రలో, ఏం తేలుతారో, అసలు ఈ విషయం ఏందో. ఒకవేళ ఎవరెవరి కారు కింద అనుకోండి, ప్రమాదవశాత్తు జరిగిందే కదా, ఇదే మర్డర్ కాదు కదా, కావాలని దొక్కిలేదు కదా. దాని మీద శిలువలు పలువలుగా కథనాలు, ఇప్పటికే విచారణ సాగుతూ ఉందంటే మళ్ళీ దీని వెనక ఇంకేదో కుట్ర జరిగింది. ఎవరెవరికి తెలుసు, ఎవరెవరు మాట్లాడుకున్నారనే దాని మీద ఇంకో విచారణ కమిటీ అట. అది కానీ సరిపోతుందో లేదో, ఇంకేమైనా సిబిఐతో రాతోటో విచారణ చేపిస్తే సరిపోతుందేమో. ట్రై చేయండి అబ్బా సార్.